ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 11th హౌస్ గురించి కొన్ని విషయాలు తెలియచేస్తాను. 11th హౌస్ అంటే లాభస్థానము. అది నిజంగానే లాభాలను ఇచ్చేటువంటి స్థానమా? 11th హౌస్ నుంచి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయా? అలాగే ధన లాభాలు కావచ్చు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ 11th హౌస్ 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఎప్పుడు ఇస్తాయా? అలా కాకుండా 11th హౌస్కి ఉండేటువంటి నెగిటివ్ డైమెన్షన్ ఏంటి, నెగిటివ్ కోణంలో 11th హౌస్ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇవ్వగలదు, ఇలాంటి విషయాల్ని కొన్ని తెలియజేస్తాను. 11th హౌస్ నుంచి ప్రధానంగా చాలామందికి తెలిసినటువంటి కారకత్వాలు ఏమిటి అంటే లాభస్థానము, లాభాలను ఇచ్చేటువంటి స్థానము, అలాగే ఆశయ సిద్ధిని ఇచ్చేటువంటి స్థానము, తనకి ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని తీరేలా చేసేటువంటి స్థానము 11th హౌస్. ఇక్కడ 11th హౌస్ అంటే 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ 11th లార్డ్, ఇలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే 11th హౌస్ అనేది 5th హౌస్కి ఆపోజిట్ హౌస్. 5th హౌస్ అనేది వారి యొక్క ఆశయాలు, కోరికలు, క్రియేటివిటీ, మంచి మనసు, ఇలాంటివన్నీ సూచించేటువంటి స్థానము. అవి తీరతారా లేదా అని సూచించే స్థానం 11th హౌస్. అదేవిధంగా ఎప్పుడైతే 11th లార్డ్ ఉచ్చలో ఉంటాడో, 11th హౌస్లో ఉచ్చలో ఉన్న ప్లానెట్స్ ఉంటాయో, ఆ ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉండడము, దానివలన సమస్యలను కూడా తెచ్చుకోవడము, ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే 11th హౌస్ నుంచి సంతానం నుంచి ఎటువంటి సౌఖ్యం ఉంటుంది అని చూసే హౌస్ కూడా 11th హౌస్, 5th హౌస్కి ఆపోజిట్ కాబట్టి. అదేవిధంగా పాలిటిక్స్లో మినిస్టర్ కావాలంటే 5th హౌస్ 11th హౌస్ స్ట్రాంగ్గా ఉండాలి. 5th హౌస్ కంటే 11th హౌస్ ఇంకా స్ట్రాంగ్ హౌస్ పాలిటిక్స్లో మినిస్టర్గా అవ్వాలనుకునే వాళ్ళకి. అలాగే స్నేహితుల్ని సూచించే స్థానం, అన్నగారు, అక్క, ఇలాంటివి సూచించే స్థానం 11th హౌస్. ధనలాభాలు, ఒకటి కంటే ఎక్కువ బిజినెస్లు చేసి ధనార్జన చేయడము, ఇవన్నీ మన ప్రాథమికమైనటువంటి కొన్ని పోర్ట్ఫోలియోస్గా తీసుకోవాలి 11th హౌస్ విషయంలో. ఇక 11th హౌస్ని ఇంకో కోణంలో కనుక చూసినట్టయితే 6వ స్థానం నుంచి 6వ స్థానం 11th హౌస్ అంటే దుస్థానమైనటువంటి 6th హౌస్ నుంచి 6th హౌస్ 11th హౌస్, దుస్థానమైనటువంటి 12th హౌస్ నుంచి 12th హౌస్ 11th హౌస్ అంటే రెండు దుస్థానాలకి అది దుస్థానం. దీని అర్థం ఎలా తీసుకోవాలి అంటే 11th హౌస్ వలన ఎవరన్నా జీవితంలో పైకి వచ్చారు అంటే చాలా స్ట్రగుల్ అనేది ఉంటుంది వారి యొక్క ఆ ప్రయాణంలో. ఎందుకంటే ఎప్పుడు కూడా 11th హౌస్ని చాలా రకాలుగా మనకి అదృష్టమో లేతే ధనయోగమో రాజయోగం ఇచ్చే స్థానంగా చూడకూడదు. 11th హౌస్ని, 11th లార్డ్ని, 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ని. ఎందుకంటే ఒక్కొక్కసారి తీవ్రమైన ఫలితాలను కూడా ఇస్తాయి ఆ ప్లానెట్స్. దుస్థానం నుంచి దుస్థానం అవుతుంది కాబట్టి 11th హౌస్ స్ట్రగుల్స్ని, కష్టాలని, తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని విజయాన్ని సాధించడం అనేది 11th హౌస్ ప్రత్యేకత. అందుకే పాలిటిక్స్లో రాణించిన వాళ్ళకి కావచ్చు, క్రీడల్లో రాణించిన వారికి, ఇటువంటి ఫిజికల్ స్పోర్ట్స్ కావచ్చు, ఎక్కడైతే స్ట్రెస్ ఉంటుందో, స్ట్రగుల్ ఉంటుందో అక్కడ విజయాన్ని ఇవ్వడానికి 11th హౌస్ యొక్క బలం ఉపయోగపడుతుంది. అందుకే పాపగ్రహాలు 11th హౌస్లో మంచి ఫలితాలు ఇస్తాయి అంటారు. ఎందుకంటే పాపగ్రహాలకు సహజంగానే ఆటుపోట్లను తట్టుకునే శక్తి ఉంటుంది. కుజుడు కావచ్చు, రాహు కావచ్చు, కేతు కావచ్చు, శని కావచ్చు. యాడ్వర్సిటీస్ అంటాం, అంటే అనుకోని సంఘటనలు ఎదురవ్వడము, టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడము, వాటిని ఎదుర్కొనే బలము సహజంగా పాపగ్రహాలకు ఉంటుంది. శుభగ్రహాలు అందుకే 11th హౌస్లో మంచిది కాదు. 11th హౌస్ శుభగ్రహం యొక్క ఓన్ హౌస్ అయ్యి అందులో 11th లార్డ్ ఉండడం కొంతవరకు మంచిది. అయితే శుభగ్రహాలు ఎప్పుడైతే 11th హౌస్కి ఆధిపత్యం తీసుకుంటాయో, నైసర్గిక శుభగ్రహాలు అంటే చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఇటువంటి గ్రహాలు 11th లార్డ్షిప్ తీసుకుంటాయో, 11th లార్డ్ అవుతారో, వాటి యొక్క స్థితిని మనం ఎప్పుడూ కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే మూన్ అంటే చంద్రుడు మనఃకారకుడు, బుధుడు బుద్ధికి కారకుడు, డెసిషన్ మేకింగ్కి కారకుడు, నిర్ణయాలు తీసుకునే శక్తి బుధుడి నుంచి వస్తుంది. గురువు చాలా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహము, సంతానం కావచ్చు, ధనం కావచ్చు, సుఖ సౌఖ్యాలు కావచ్చు, మంచి విద్య కావచ్చు, సమాజంలో పలుకుబడి, ఇలాంటి కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ను రూల్ చేసేవాడు గురువు. శుక్రుడు చూసినట్టయితే సుఖవంతమైన జీవితము, భోగాలు, విలాసాలు, భార్యాభర్తల మధ్య అనురాగము, ఇవన్నీ తెలియజేసే ప్లానెట్ శుక్రుడు. కాబట్టి ఇవి 11th హౌస్ యొక్క లార్డ్షిప్ తీసుకుంటే వాటి యొక్క స్థితి ఎలా ఉంది అని మనం గమనించాలి. ఒక్కొక్కసారి బుధుడు 11th లార్డ్ అయ్యి తీవ్రమైన ఫలితాలు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓడలు బళ్ళు అవ్వడం అంటాం కదా, అటువంటి ఫలితాలను ఇస్తాడు బుధుడు కనుక 11th లార్డ్ అయితే.
ప్రతిసారి ఇస్తాడు అని చెప్పడానికి లేదు. బుధుడు ఫర్ ఎగ్జాంపుల్ 11th లార్డ్ అయ్యి వక్రించి వీక్గా కనుకున్నట్టయితే దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సడన్గా వారి వ్యాపారంలో తీవ్ర నష్టం రావడము, కుదేలైపోవడము, బ్యాంక్రప్ట్ అవ్వడము, అప్పుల పాలవ్వడము, ఇటువంటి ఫలితాలను ఇస్తాడు. చంద్రుడు 11th లార్డ్ అయితే కూడా కన్యా లగ్నానికి ఉదాహరణకి చంద్రుడు 11th లార్డ్ అయ్యి ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఫలితాలనే చూడాల్సి ఉంటుంది. మానసికంగా క్లేశం అనేది ఇస్తాడు. ఉదాహరణకి కన్యా లగ్నానికి చంద్రుడు 11th లార్డ్ శనితో ఉన్నాడు. శని వీరికి 5th లార్డ్ అంటే పంచమాధిపతి. ఇద్దరూ కలిసి ఉన్నారు అంటే సంతానం నుంచి కొంత సమస్యలు ఉంటాయి, మానసిక వేదన ఉంటుంది సంతానం నుంచి, ఇలా చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా 11th లార్డ్ యొక్క ప్లేస్మెంట్ని మనము ఏ గ్రహం 11th లార్డ్ అయ్యింది అనే దాన్ని బట్టి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. శుక్రుడు 11th లార్డ్ అయినా సరే ఎప్పుడు కూడా మనము ఆ లార్డ్షిప్ని అర్థం చేసుకోవాలి. కర్కాటక లగ్నానికి శుక్రుడు 11th లార్డ్ అవుతాడు. అటువంటి వారికి ఎప్పుడైతే శుక్రుడు యొక్క మహాదశ, శుక్రుడి మహాదశ వస్తుందో శుక్రుడు ప్లేస్మెంట్ని బట్టి రిజల్ట్ని చెప్పాల్సి ఉంటుంది. రవి శుక్రుడు కలిశారు ఉదాహరణకి, ఇద్దరు లాభంలోనూ రెండో ఇల్లైన సింహంలోనూ కలిసి ఉన్నారు కర్కాటక లగ్నానికి. దానివల్ల వారికి ఎక్కువగా డాంబికం కోసం ఖర్చు చేయడము, ఫాల్స్ ప్రెస్టేజ్, వీటి వెనకాల వారి జీవితం అంతా సాగుతూ ఉంటుంది. అందులోనూ శుక్రమహాదశ కనుక వచ్చినట్టయితే అది వారికి ఏమాత్రం సుఖశాంతులు ఇవ్వదు. ఎప్పుడు కూడా ఒక స్టేటస్, హోదా, వీటి గురించే పరుగులు పెడుతూ ఉంటారు. స్థిమితంగా ఉండదు మైండ్ ఎప్పుడు. ఇలాంటి ఫలితాలని ఇస్తాయి. శుభగ్రహాలు 11th లార్డ్షిప్ తీసుకోవడం ఎప్పుడూ కూడా మంచిది కాదు. అది కొంతవరకు మనం జాగ్రత్త వహించాలి అని ఇండికేషన్ ఇస్తోందని అర్థం చేసుకోవాలి. అయితే 11th హౌస్ని ఆశయ సిద్ధిని సూచించే హౌస్గా చెప్తారు. మోక్ష త్రికోణంలో అది చాలా పవర్ఫుల్ హౌస్. అది 11th హౌస్. 11th హౌస్ పాజిటివ్గా, హెల్దీగా, యాక్టివ్గా కనుక ఉన్నట్టయితే వారు అనుకున్న కోరికలన్నీ ఆ దశలో తీరుతాయి. అందులో ఉన్న గ్రహ దశలో కావచ్చు, 11th లార్డ్ యొక్క మహాదశలో కావచ్చు. ఇక 11th లార్డ్ యొక్క బలాన్ని బట్టి మనం ఫలితాలు ఎలా చూడాలి అంటే 11th లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉంటే చాలా మంచిది. సాధారణంగా ఆ గ్రహం యొక్క దశలో శుభ ఫలితాలు ఉంటే వారు అనుకున్న కోరికలను తీర్చుకోగలరు. ఏ రంగంలో ఉన్నా సరే వారి వృత్తి వ్యాపారాల్లో విజయాల్ని అందుకుంటారు. అయితే D1 చార్ట్లో 11th లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యి ఉండి అంటే ఉచ్చలో ఉండి, D9 చార్ట్లో అంటే నవాంశలో నీచంగా ఉంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా నవాంశలో నీచ పొందకుండా ఉండడం చాలా మంచిది. రాశి చార్ట్లో D1 చార్ట్లో ఉచ్చలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న లేదా శుభస్థానాల్లో ఉన్న మంచిదే, కానీ నవాంశలో నీచ పొందకూడదు. అలా కాకుండా రాశి చార్ట్లో ఉచ్చలో ఉండి నవాంశలో నీచ పొందితే దానివల్ల సుఖం ఉండదు. వారు అనుకున్నటువంటి ఆశయ సిద్ధిని సాధించలేరు. ప్రతికూల ఫలితాలు ఎక్కువగా, అడ్డంకులు, అవరోధాలు ఎక్కువగా ఉంటాయి వారి యొక్క ప్రయాణంలో. అలాగే 11th లార్డ్ నీచ పొందకుండా ఉండడం కూడా మంచిది. ఇక 11th లార్డ్ కనుక కంబస్ట్ అయితే అంటే అస్తంగతం చెందినట్టయితే వారి కోరికలు ఎప్పుడూ కూడా తీరకుండా అలాగే అసంపూర్ణంగానే మిగిలిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా ఆ గ్రహం యొక్క దశ కనుక వచ్చినట్టయితే. అలాగే 11th లార్డ్లో 11th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా మనం అప్లై చేసుకోవాలి. ఉదాహరణకి 11th హౌస్లో కొన్ని ప్రతికూల కాంబినేషన్స్ ఉండకూడదు. శుభగ్రహాలు 11th హౌస్లో ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి. ఆ శుభగ్రహాలకి పాపగ్రహాల యొక్క యుతి మంచిది కాదు. చంద్రుడు 11th హౌస్లో ఉన్నప్పుడు రవి, కుజ, శని, రాహు ఇటువంటి వాటితో కలవకూడదు. బుధుడు 11th హౌస్లో ఉన్నప్పుడు స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చలో ఉన్న పాపగ్రహాలతో కలవకూడదు. బుధుడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇచ్చేది కుదురుతో, రాహుతో, కేతువుతో, రవితో కూడా. అలాగే 11th లార్డ్ లేదా 11th హౌస్లో ఉన్న ప్లానెట్ బాధకాధిపతితో సంబంధం కలిగి ఉండకూడదు. 11th లార్డ్ బాధక ప్లానెట్తో కలిసి ఉన్న, బాధకాధిపతి 11th హౌస్లో ఉన్న అవి కొంతవరకు ప్రాబ్లమ్సే ఇస్తాయి. మూవబుల్ సైన్స్కి అంటే చరరాశులకి 11th హౌస్ అనేది బాధక స్థానం. అటువంటి సందర్భాల్లో 11th లార్డ్ 11th హౌస్లో ఉన్నా కానీ ఎన్నో ప్రతికూల ఫలితాలని దాటుకుంటూ వారు విజయం వైపుకి వెళ్లాల్సి ఉంటుంది. బాధక రిజల్ట్స్ని వాళ్ళు అనుభవించాలి. అలాగే 11th లార్డ్ వక్రించినప్పుడు కూడా ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి అందుకునేటువంటి ఫలితాల విషయంలో. ఇక 11th హౌస్ అనేది 5th హౌస్కి ఆపోజిట్ హౌస్.
అందుకే 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ వాళ్ళ యొక్క సంతాన సౌఖ్యాన్ని సూచిస్తాయి. 11th హౌస్లో ప్లానెట్ ఎప్పుడు కూడా 5th హౌస్ని చూస్తుంది కాబట్టి 5th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ అంటే పాపగ్రహాలు ఉండడం కంటే కూడా 11th హౌస్లో పాపగ్రహాలు ఉండడం వల్ల సంతాన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 11th హౌస్లో ఉన్నటువంటి గ్రహాలు 5th హౌస్ని చూస్తాయి కాబట్టి ఆ దృష్టి అనేది ఎక్కువ అక్కడ పవర్ఫుల్గా చూడాలి. ముఖ్యంగా శని, రాహుకేతులు 11th హౌస్లో ఉన్నప్పుడు సంతాన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 11th హౌస్లో శని కుజ రాహు, రవి కుజ ఇలాంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు సంతాన సమస్యలు ఎక్కువగా ఉన్నవారిని చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో సంతానం లేకపోవడము, లేదా సంతానం కలగడంలో ఎన్నో అడ్డంకులు, తర్వాత కొంత మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత సంతానం అవ్వడము, ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు. ముఖ్యంగా రాహుకేతువులు, తీవ్ర గ్రహాలైన కుజుడు ఇలాంటివి ఉన్నప్పుడు కొంతవరకు ఈ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా అవడాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇక కొన్ని సందర్భాల్లో 11th హౌస్లో పాపగ్రహం ఉండడం వల్ల సంతానం లేకుండా ఉన్న వాళ్ళని కూడా చూడొచ్చు. అదేవిధంగా శుభగ్రహాలు 11th హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే ఇది సాధారణంగా మంచి ప్లేస్మెంట్. అయితే శుభగ్రహాలు 11th హౌస్లో ఉన్నప్పుడు పాపగ్రహాల నక్షత్రంలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు, దుస్థానాధిపతులతో కలిసి ఉండకూడదు. అంటే 12th లార్డ్, 6th లార్డ్, 12th లార్డ్, 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళతో కలిసి ఉండకూడదు 11th హౌస్లో ఉన్నటువంటి శుభగ్రహం. ఇటువంటి దోషాలు ఏమీ లేనప్పుడు బాగానే ఉంటుంది 11th హౌస్లో శుభగ్రహం కనుక ఉన్నట్టయితే. అలాగే బాధకాధిపతితో సంబంధం ఉండకూడదు 11th హౌస్కి. 11th లార్డ్ బాధకాధిపతి కలిసి ఉండకూడదు, 11th లార్డ్ బాధక స్థానంలో ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఈ విధంగా చూసినప్పుడు ఎన్ని కోణాల్లో మనం పరిశీలన చేయాలి కాబట్టి లాభాధిపతి దశ వచ్చినా, లాభస్థానంలో ఉన్న గ్రహం దశ వచ్చినా మనము చాలా మంచి జరుగుతుంది అని ఊహించుకుని వ్యాపారం విషయంలో, పెట్టుబడుల విషయంలో దూకుడుగా ప్రవర్తించకుండా ఉండడం మంచిది. మనకు అన్ని రకాలుగా కూడా ఆ ప్లేస్మెంట్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాతే రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క గ్రహం 11th లార్డ్గా ఒక్కొక్క రకమైనటువంటి సమస్యనిస్తుంది. రవి కనుక 11th లార్డ్ అయినట్టయితే అంటే తులా లగ్నానికి రవి యొక్క ప్లేస్మెంట్ నుంచి మనము వారి యొక్క కెరియర్లో, ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు అనేది చూడాల్సి ఉంటుంది. అధికారుల నుంచి సమస్యలు రావచ్చు, లేదా ఏదైనా స్కామ్లో ఎదుర్కోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు కనుక 11th లార్డ్ అయినట్టయితే కన్యా లగ్నానికి సంతాన సమస్యలు కావచ్చు, ఏదైనా సరే ఎమోషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఇస్తాడు. కుజుడు 11th లార్డ్ అయినప్పుడు మిథునానికి, మకరానికి, మిథునం విషయం చూసినట్టయితే 6th లార్డ్ కూడా అవుతాడు కాబట్టి మిథునానికి ఆరోగ్యపరమైన సమస్యలు, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో శత్రువులు, ప్రత్యర్థుల నుంచి కొంత సమస్యలు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయాలి. మకరం విషయంలో 4th లార్డ్ అవుతాడు కాబట్టి కుజుడు గృహ సౌఖ్యము, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి వారి యొక్క వ్యాపారంలో ఎప్పుడు శత్రువుల నుంచి అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, శత్రువుల చేతిలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాటిని ఇప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండాలి. బుధుడు కనుక 11th లార్డ్ అయినట్టయితే సింహలగ్నానికి, వృశ్చిక లగ్నానికి, సింహలగ్నం విషయంలో బుధుడు 2nd లార్డ్, 11th లార్డ్ కూడా అవుతాడు కాబట్టి ఏమాత్రం బుధుడు కొంత వీక్ అండ్ నెగిటివ్గా ఉన్నా బుధ మహాదశ వచ్చినప్పుడు తీవ్రమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఓడలు బళ్ళు అవడం లాంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. వృశ్చిక లగ్న విషయంలో 11th లార్డ్ బుధుడు అవుతాడు కాబట్టి 11th లార్డ్ ఇప్పుడు కూడా కుజుడితో, ఇటువంటి గ్రహాలతో కలిసి ఉండకూడదు. బుధుడు చాలా సున్నితమైనటువంటి గ్రహం కాబట్టి బుధుడు ఎప్పుడూ కూడా పాపగ్రహాలతో యుతి చెందకుండా ఉండాలి 11th లార్డ్షిప్ తీసుకున్నప్పుడు. ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి. ఇక గురువు 11th లార్డ్ అయితే వృషభ లగ్నానికి, కుంభలగ్నానికి 11th లార్డ్షిప్ తీసుకుంటాడు. వృషభ లగ్నం విషయంలో 8th లార్డ్, 11th లార్డ్ అవుతారు కాబట్టి ఎక్కువగా పాప ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహంగా చూడాలి. అక్కడ అష్టమాధిపత్యం అనేది గురువుని చాలా మ్యాలిఫిక్ ప్లానెట్ కంటే పాపగ్రహంగా చేస్తుంది. కుంభలగ్నం విషయంలో 2nd లార్డ్, 11th లార్డ్ అవుతారు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఒడిదుడుకులు ఇస్తాడు గురువు 11th లార్డ్గా. శుక్రుడు 11th లార్డ్ కనుక అయినట్టయితే కర్కాటక లగ్నానికి, అలాగే ధనుర్లగ్నానికి
ఇందాక చెప్పినట్టుగా కర్కాటక లగ్నానికి శుక్రుడు ఎక్కువగా విలాసాలకు ఖర్చు పెట్టడము, ఇటువంటి వాటి వల్ల ధనాన్ని అంటే సేవింగ్స్ని ఎక్కువగా లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ధను లగ్నం విషయంలో శుక్రుడు 6th లార్డ్ 11th లార్డ్ అవుతాడు. కాబట్టి చేసే వృత్తి వ్యాపారాల్లో ప్రత్యర్థుల నుంచి సమస్యలు, శత్రుబాధ ఇవి ఎక్కువగా ఉంటాయి. అడ్డంకులు ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. శని 11th లార్డ్ అయినప్పుడు అంటే మేష లగ్నానికి, మీన లగ్నానికి చేసే వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా కష్టపడాల్సి రావడము, వారు ఎంతగా కష్టపడితే వారి యొక్క ప్రోగ్రెస్ అంత బాగుంటుంది. అధికారుల్లో మన్నన పొందడానికి ఎక్కువగా శ్రమించాల్సి రావడము, ఇటువంటి వాతావరణం ఉంటుంది. అయితే 11th లార్డ్ వల్ల శుభ ఫలితాలు ఏముంటాయి అంటే 11th హౌస్కి లాభస్థానం ఉన్న పేరు ఉంది కాబట్టి 11th లార్డ్ ఎప్పుడూ కూడా 2nd హౌస్లో, లగ్నంలో 2nd హౌస్లో, 9th హౌస్లో ఉండడం చాలా మంచిది. 11th హౌస్లో ఉండడం కూడా అంటే లాభాధిపతి లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అదేవిధంగా లాభాధిపతి 3rd హౌస్లో, 6th హౌస్లో, 8th హౌస్లో, 12th హౌస్లో ఉండడం కూడా కొంతవరకు ప్రతికూల ఫలితాలను దాటుకుని విజయాన్ని పొందేటువంటి అవకాశాలను కలిగిస్తుంది. ఈ విధంగా 11th హౌస్ యొక్క పాజిటివ్, నెగిటివ్ రెండు కోణాలని కూడా మనం చూసి, ఒకవేళ 11th హౌస్లో ఉన్న ప్లానెట్ దశ వచ్చిన, 11th లార్డ్ దశ వచ్చిన ఎలా ఉండబోతోంది అని ఒక నిర్ణయానికి వచ్చి, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది ఆ గ్రహం యొక్క మహాదశలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.